గురుగారు? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకు శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది, రక్షాబంధనం. రక్షాబంధనం అనగానే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, సోదరి సోదర బంధం ఎవరైతే ఉందో అందరూ కూడా రాఖీ పండుగని చాలా చక్కగా వైభవంగా జరుపుకుంటారు. అసలు ఎప్పటి నుంచి మనకి ఈ సాంప్రదాయం, ఈ రక్షాబంధనం అనే సాంప్రదాయం వచ్చింది? అసలు ఎందుకు? చాలామంది అంటారు, మనం ఒకరి మంచి కోరుకొని, ఒక మేలు కోరుకొని ఒక రక్షగా కడతాం దీన్ని అని చెప్పి అంటుంటారు. ఇదంతా నిజమేనా? దాని గురించి అంతా తెలియజేయండి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నాం, లాస్ట్ ఇయర్ చూసుకుంటే పలానా టైంకి మాత్రమే రాఖీ కట్టాలి, ఆ టైంలో కట్టింది మాత్రమే లెక్కలోకి వస్తుంది, తర్వాత అసలు పనికి రాదు అని చెప్పి. నిజంగా అలా సమయం కూడా చూసుకొని కట్టుకోవాలంటారా? వాస్తవం, మీరు చెప్పిన దాంట్లో అన్నీ కూడాను అక్షర సత్యాలే. అంటే గమనించుకున్నట్లయితే ఇది ఆచారంగా వస్తూ వచ్చినటువంటిది. అయితే మనం గమనించుకుంటే ఈ యొక్క రక్షాబంధనం అనేటువంటిది ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు వచ్చినటువంటిదిగా చెప్పబడుతుంది. అసలు మన ఈ తెలుగునాట అనగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేది కంటే కూడా ఉపాకర్మ లేదా శ్రావణ పౌర్ణమి అనేటువంటి విధానంతో మనకు ఆచరించే విధానంగా ఉంది. అంటే పూర్వకాలంలో ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కుటుంబాలలో ఉత్తరాయణంలో ఉపనయన సంస్కారం జరిపించి శ్రావణ పౌర్ణమికి ఆ యొక్క ఉపనయన సంస్కార వ్రతము సమాప్తం చేసి ఉపాకర్మగా దాన్ని చేసి తర్వాత విద్యాలయాలకి పంపేవాళ్ళు. ఈ విధానం అనేటువంటిది ఒక ఆచారంగా ఉండేది. అయితే ఉత్తరాది సంస్కారం నుంచి మనకు ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేటువంటిది వచ్చింది. అయితే ఈసారి వచ్చేటువంటి రాఖీ పౌర్ణమికి గొప్ప విశిష్టత ఉందమ్మా. పౌర్ణమి అంటేనే చంద్రుడు కదమ్మా. చంద్రుడి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ రోజున ఉంది. ఉదయం 8:03 వరకు ఉంది. అయితే ఈ యొక్క శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి గాథలు గనక మనం చూసుకుంటే 3 గాథలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రధానమైనటువంటిది, బలిచక్రవర్తి అనేటువంటి యొక్క రాక్షసరాజుని సంహరించే క్రమంలో ఎన్నోసార్లు యుద్ధం చేసిన ఇంద్రుడు ఓడిపోతుంటే ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి తన యొక్క భర్తకి జయం కలగాలనే ఉద్దేశంతో లలితాదేవిని ఉపాసన చేసి లలితాదేవి దగ్గర పెట్టినటువంటి తోరములని రక్షగా కట్టి ఆ శక్తి నీ పక్కన ఉంటుందనే భావన చేసుకుంటూ రక్షగా కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ సాగనంపిన రోజు శ్రావణ పౌర్ణమి. విజయాన్ని పొంది బలిచక్రవర్తిని అపజయం పాలు చేసి విజయాన్ని పొంది ఇంద్రదేవుడు అనేటువంటి వాడు మనకు స్వర్గాధిపత్యాన్ని నిలుపుకున్నాడు. ఇక రెండవ సందర్భంగా చూసుకున్నట్లయితే బలిచక్రవర్తి కూడా అజేయమైనటువంటి విష్ణుభక్తి పరాయణుడు. అతని యొక్క విష్ణుభక్తి పరాయణత్వంతో సాక్షాత్తు విష్ణువునే తన యొక్క నగరానికి రక్షగా పెట్టుకోగలిగే శక్తిని పొందగలిగాడు. వైకుంఠం నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ విష్ణు భగవానుడు జాడ తెలియక లక్ష్మీదేవి భాసిల్లుతూ ఉంటే అప్పుడు బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని సాధారణమైనటువంటి గృహిణిగా వెళ్ళి ఆ యొక్క బలిచక్రవర్తికి రక్షగా కట్టి నా భర్తని నాకు ఇవ్వుగా అని చెప్పి రక్షగా కట్టింది. అంతటా వచ్చిన అమ్మాయి సాక్షాత్తు మహాలక్ష్మి అని భావించి తిరిగి ఇచ్చినటువంటి వాగ్దానం చేత మళ్ళీ విష్ణు భగవాన్ని లక్ష్మీదేవికి ఇచ్చి పంపించారు. ఆ రోజు శ్రావణ పౌర్ణమి. అందుకనే రక్షగా కట్టేటప్పుడు ఏం చదివింది ఆ లక్ష్మీ అమ్మవారు అంటే ఏన బద్ధో బలో రాజో అని చెప్పి మనకు ఈ యొక్క సంస్కృత శ్లోకం ఉంటుంది. కానీ దాని యొక్క మీనింగ్ తెలుసుకొని గనక మనం సోదరుని కనుక రక్షగా కడితే చాలా ఫలితం ఉంటుంది. ఏముంటుంది? బలిచక్రవర్తి అంతటి రాక్షసుడి యొక్క శక్తిని బంధించిన దాన అంటే ఆ యొక్క తోరం కట్టడం వల్ల ఆ యొక్క బలిచక్రవర్తి శక్తిని ఆపగలిగింది ఆ తోర ప్రభావం. అటువంటి బలిచక్రవర్తి యొక్క శక్తిని నీవు బంధించగలిగినావు. అటువంటి రక్ష నా సోదరుడికి ఇవ్వు, నా భర్తకివ్వు, నా శిష్యుడికివ్వు, నా స్నేహితుడికి ఇవ్వు అనే భావంతో కట్టుకుంటారు. అయితే మనం సాధారణంగా ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది కేవలం ఈ సోదర సోదరి ప్రేమకి చిహ్నంగా మనం చూసుకుంటాం. కానీ మనకు ఉన్నటువంటి గాథలు అయితే ఎవరైనా కట్టవచ్చు. ఇంకొక విధానంగా చూసుకున్నట్లయితే గాథలలో శిశుపాలుని సంహరించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కొంత గతి తప్పి ఆ యొక్క చూపుడు వేలికి దెబ్బ తాకుతుంది.
అంతటా రక్తం కారుతుంటే అక్కడ ఆ సభలో రాజసూయ యాగం జరుగుతున్నటువంటి సభలో ఆ యొక్క ద్రౌపదీదేవి చూసి చటక్కున లేచి తనకున్నటువంటి చీర కొంగుని చింపి కట్టుగా కట్టిందట. అంతటి దయాహృదమైనటువంటి ఆ ద్రౌపది హృదయాన్ని చూసి చెలించిపోయిన శ్రీకృష్ణ భగవానుల వారు, నీకెప్పుడు నేను రక్షగా ఉంటానమ్మా, ఎప్పుడైనా నువ్వు ఆర్ద్రమైనటువంటి హృదయంతో నన్ను పిలువు, నిన్ను రక్షిస్తాను. ఎందుకంటే పక్కన చెయ్యి తగి దెబ్బ తాకి రక్తం ఓడుతున్నటువంటి నా యొక్క చూపుడు వెళ్ళి చూసి నువ్వు దయార్ద్రమైన హృదయంతో నీవు ప్రతిస్పందించావు, కాబట్టి నీ ఆర్ద్రమైనటువంటి హృదయంతో నన్ను పిలువు, నేను వచ్చి రక్షించుకుంటానంటే ద్రౌపది మానభంగము జరిగేటువంటి సందర్భంలో, అనగా ద్రౌపది వస్త్రాపహరణ జరిగింది కదమ్మా, ఆ సందర్భంలో కృష్ణుని వేడుకుంటే కృష్ణుడు వచ్చి ఆ చిన్న కొంగు చింపి కట్టినందుకు కాను తన రుణాన్ని తీర్చుకున్నాడు. అంటే ఇక్కడ ఈ 3 గాథలు గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా భర్త యొక్క యోగక్షేమాలని కోరి భార్య కట్టవచ్చు, అలాగే స్నేహితుడి యొక్క యోగక్షేమాలు కోరి కట్టవచ్చు, అలాగే సోదరుని యొక్క యోగక్షేమాలు కోరి కట్టవచ్చు, అలాగే శిష్యుడి యొక్క యోగక్షేమాలు కోరి గురువు కట్టవచ్చు. ఇలా ఎవరైనా కానీ ఎదుటి వ్యక్తి యోగక్షేమాలు కోరి కట్టవచ్చు. చిన్నవారైనా కట్టొచ్చా గురుగారు? కట్టవచ్చు పెద్దవాళ్ళకైనా. ఇప్పుడు సోదరి చిన్నగా ఉంటుంది, అన్నయ్య కడుతుంది కదా, ఈ విధంగా కట్టవచ్చు. అయితే ఈ యొక్క కట్టేటువంటి దానికి సంబంధించి ఈ యొక్క రాఖీ పౌర్ణమిలో ప్రధానంగా ముహూర్తం ప్రధానం. ఎందుకనంటే పౌర్ణమి తిథి ఉదయం 8:03 వరకు ఉంది. తదనంతరం ఆ పౌర్ణమి కాదు, శ్రవణ నక్షత్రం. పౌర్ణమి తిథి రాత్రి 11 గంటల చిల్లర వరకు ఉంది. శ్రవణ నక్షత్రం 8:03 వరకు ఉంది. అంటే ఆలోపే కట్టుకోవాలి కాదమ్మా, దీనికంటూ విధానం ఉంది. తదనంతరం అంటే గత రాత్రి నుంచే భద్రాకరణం అనేటువంటిది వచ్చిందమ్మా. అంటే గురుగారు ఈ యొక్క పంచాంగములు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిస్తేనే పంచాంగం. కానీ మనం ఎక్కువగా తిథికి నక్షత్రానికే ప్రాధాన్యత ఇస్తున్నాం, వారానికి ఇస్తున్నాం, యోగ కరణాలకు ఇవ్వట్ల. కరణములలో కూడా భద్రాకరణం ఒకటి ఉంటుంది. ఈ భద్ర అనేటువంటిది ఏంటంటే మనకు చెప్పబడినటువంటిది పూర్వము రామరావణ సంగ్రామంలో ఈ భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో శూర్పణఖ రావణాసుడికి రక్షగా కట్టింది కాబట్టే రామరావణ సంగ్రామంలో రాముని చేత చంపబడ్డాడు. కాబట్టి ఎదుటివారి యోగక్షేమాలు కావాలనుకున్నప్పుడు ఈ భద్రాకరణం అనేటువంటిది నిషేధించాలి అని చెప్పబడింది. అంటే భద్ర అనేటువంటిది ఏంటంటే సూర్య భగవాన్ యొక్క కుమార్తె, సంజ్ఞాదేవి యొక్క కూతురు, శనికి సోదరి. ఈమె పుట్టడంతోనే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగాయి. తర్వాత ఈమె అన్ని లోకాల్లో కూడా సంచరిస్తుండేది యథాతథంగా. అన్ని లోకాల్లో సంచరిస్తూ ఉంటే ఆమెకి ఏంటంటే ఆమెకున్నటువంటి వరగర్వం ఏంటంటే ఆమె ఎక్కడ ఉంటుందో ఆ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడాను కరువు కాటకాలు కానీ, దుష్ప్రభావాలు కానీ, చెడు సంఘటనలు జరగడం కానీ ఉంటుంది, శుభాలంటూ ఉండవు. కాబట్టి ఈ యొక్క భూలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తే ఈ భూలోకంలో శుభమే అంటూ ఉండదు. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే నీకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తున్నాను, ఒక కరణంలో ఒక ప్లేస్ని నేను ఏర్పాటు చేస్తున్నాను, ఆ సమయంలో మాత్రమే నీవు ఉండు, తద్వారా ఎవరైతే శుభకార్యాలు చేసుకుంటారో వాళ్ళ శుభకార్యాలను చెడగొట్టమ్మా, నీకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ సమయంలో నువ్వు చెయ్యని చెప్పి వరం ఇచ్చాడు. ఆ విధంగా భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అయితే ఈ రాఖీ పౌర్ణమి భద్రాకరణంతో సహా వచ్చింది. ఎప్పటి వరకు ఉంది? మధ్యాహ్నం 1:38 వరకు ఉందమ్మా భద్రాకరణం. కాబట్టి ఈ సమయం వరకు కూడా మనము కట్టకూడదు. కాబట్టి ఏ సమయంలో కట్టాలి అని అంటే దీనికి ఒక విధానం కూడా ఉందమ్మా. కాబట్టి ఆ రోజున దుర్ముహూర్తము ఉదయం 12 గంటల చిల్లర నుంచి 1:15 వరకు ఉంది. మళ్ళీ తిరిగి 3:03 నుంచి 3:54 వరకు ఉంది దుర్ముహూర్తం. కాబట్టి కట్టకూడదు. భద్రాకరణం ఏమో 1:35 వరకు ఉంది. మరి ఆ సమయం వరకు కట్టకూడదు. మళ్ళీ ఈ యొక్క దుర్ముహూర్తం అనేటువంటిది 3 గంటల చిల్లర ఉంది. 3:15 నుంచి 3:54 వరకు ఉంది. మరి ఏ సమయంలో కట్టాలి అని అంటే దీనికంటూ కూడా మనం శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కొంత సమయం అనేటువంటిది తీసుకున్నాం. ముఖ్యంగా హోర బాగుండాలి, ఆ కట్టే సమయానికి లగ్నం అనేటువంటిది చాలా చక్కగా ఉండాలి, అంటే అష్టమ శుద్ధి అనేటువంటిది ఉండాలి. దీనికంటూ కూడా ఒక విధానం ఉందమ్మా. ఆ విధానాన్ని అనుసరించి గనక ఏ సోదరి అయితే, ఏ స్నేహితురాలైతే, ఏ యొక్క గురువైతే, ఏ యొక్క భార్య అయితే తన వాళ్ళకి కడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.